సో వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. సో ఆ కళ్ళు ఎవరివో కనుక్కుందాం అండి. ఎస్ బంప ఛాన్స్ ప్లీజ్. పుట్టింటికి రా చెల్లెలు హీరోయిన్ చెల్లెలుగా చేసే అమ్మాయి. అంటే ఆ క్యారెక్టర్ కి ఈ గెటప్ కి డిఫరెంట్ గా ఉంది. స్వప్న మాధురి అండ్ పేరు మార్చుకుంది అనుకుంటా ఇప్పుడు మధుమిత అని. మధుమిత రైట్. మధుమిత చేంజింగ్ నేమ్స్ జ్యోతిష్కం న్యూమరాలజీ. మీరు నమ్ముతారండి అవన్నీ? యాక్చువల్లీ సినిమాలో ఎక్కువ నమ్ముతారండి. ఈవెన్ ద డేట్, రిలీజ్ డేట్, ముహూర్తం, ముహూర్తాలు ఉంటాయి మామూలుగా. ఎనీ పూజస్ ఉంటాయి. వన్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్, ఫాలో యువర్ హార్ట్. అదే ఈ సినిమా. నేను ఇంతకు ముందు కొద్దిగా అటు ఇటుగా 60% I used to believe in myself, 40% I used to give room for astrology, చిలక జోష్యం. నాకు I just love చిలక జోష్యం. మోర్ దెన్ జోష్యం చెప్పేదానిగా చిలక ఏమైనా ఇచ్చినట్టు ఉంటది. క్యూటెస్ట్ బర్డ్ కదా మనకి. సో అందుకని I used to always it picked right most of the time. సో అలా చేస్తాక now I'm just believing my heart అనమాట. సో if I think ఇది కరెక్ట్ అంటే చేసేస్తారు అంతే. ఇంకా జ్యోతిష్కాలు ఏం తగ్గించేసాను. ఓకే. సో ఎప్పుడు మీకు అనిపించలేదండి, బికాస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, వెరీ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఒక యంగ్ లీడర్ అవుదాం అని ఎప్పుడు? మా అన్నగారు చేస్తున్నారు కదా ఇది. మోర్ దెన్ రెండు ఫీల్డ్స్ చూస్తున్నారు కదండి ఇంట్లో. రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. 3 ఫీల్డ్స్. అది ఎవడు గోల్ అడిలాగా. పెద్ద ఏమో ఈజ్ ఇంటూ పాలిటిక్స్. సెకండ్ బ్రదర్ హ్యాండిల్స్ ద హోల్ ఆఫ్ లాంకో. సో నేను ఐ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ మై హార్ట్. I want to entertain people. Vinodhan Panchuta. Okay. I'm here. So muguru evadi gola vaadide annattu. We're together as a family, combined joint family andro. But we don't interfere in each other's, But eppudu aa thought kuda ledu meeru. I mean, she's come from a very big political family. Our Tatagaru is one of the senior most politicians. And tanlo chaala leadership lakshanalu kuda unnayandi. Yeah, if she wants, she can do it. But I want to ide. Emantaru Sirisha garu? లేదండి. నో పాలిటిక్స్ ఫర్ మీ. నో పాలిటిక్స్. ఐ థింక్ 2 generations ఇచ్చారు మా ఫ్యామిలీలో. సో ఐఎమ్ నాట్ టూ keen. సోషల్ సర్వీస్ yes, but not politics. Through movies also we can yeah, definitely. Yes, of course. We need a good thought అంతే. శిరీష గారి గురించి చెప్పండి. we heard that she rules. Like తన కోపం వచ్చిందంటే మాత్రం ఒక చిన్నపాటి భద్రకాళి అయిపోయింది. ఏం చెప్పారండి? నేను చెప్పలేదు. సర్ప్రైజ్ గుడ్ హోంవర్క్ టీమ్. షీస్ సో స్వీట్. అంటే తన దగ్గరికి వచ్చి ఏదైనా చిన్న మాట చెప్పినా కూడా తను కరిగిపోయి వేలుకున్న వజ్రాల ఉంగరం ఇచ్చేస్తారంట. తన గురించి చెప్పండి, శిరీష గారి గురించి. Not bad. I mean, somebody did a decent homework. Yeah, I do. I mean, I always. She's extreme. I think she's very. అయితే అక్కడ లేకపోతే ప్రపంచ యుద్ధం అవుతుంది, లేదంటే మొత్తం. No, when I get mad, I really get mad. I have a very nasty temper. He keeps telling me to, that's. Everyone has a weak point. That's my weak point. Thank you for telling me. So now she's changed, mellowed down. Now I think I'm a god. Constant reminding about Sirisha, manaku avasaram ledhu. Inta koopam. You are lucky person. Anni unnai. Kooppadalsina avasaram ledhu. Also with age we mellow down. I mean, when the 20s lo unnattu, or teens lo unnattu, we never there when every we travel a lot, Udayan garu. So we were in Jamaica. Akkada urlo kangaru padi ఏదో ప్రాబ్లం వచ్చిందంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇన్ దిస్ కంట్రీ దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఓన్లీ ఎ సిచ్యుయేషన్. ఫర్ ఎవ్రీ సిచ్యుయేషన్ దిస్ ఎ సొల్యూషన్. సో ఏం కంగారు పడకండి. సో అప్పటి నుంచి amazing guide అన్నమాట. Tour guide. The whole bus, the entire family was there. Okay. And this lady said it so sweetly. అసలు మేమైతే అందరూ పడిపోయాం. And everyone started teasing like, hey, we have to get into the man. Let's marry her off to somebody. Okay. I mean, she's amazing. బలి చెప్పింది అసలు. అంటే we're in a totally relaxed mood and then something just came up and we're all, ఎలా టెన్షన్ అయిపోతున్నారు. అదే అప్పటి నుంచి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే జమైకా అంటారా? సిట్యుయేషన్ కి సొల్యూషన్ ఉంటది. No problem. Only situation. She said it so cutely. సో అది అలాగా రిమైండ్ చేసి షీస్ కమ్ డౌన్ అన్నమాట. ఓకే. సో అండ్ రిమైండ్ చేయనమాట, నో ప్రాబ్లం, ఓకే సిట్యుయేషన్ కదా, ఓకే దిస్ ఇస్ an answer. ఓకే. సరే, మరి శ్రీధర్ గారిని చూస్తే అయితే అంటే ఎప్పుడు చూసినా ఒక చందమామలాగా ఒక కామ్ మూడ్ తో ఆ మేఘాల మధ్య అలా వెళ్తున్నట్టుగా ఉంటారు. శ్రీధర్ గారు ఎప్పుడైనా ఫ్యూరియస్ గా మారుతారంట? You did your homework on me very well, but no, you didn't even touch the tip of the iceberg. Failed antara nenu. He is, I don't know, he's a man of
many roles. Somebody Navarasalu said that, you know, correct చెప్పారు అసలు, he fits into any situation the way he wants అన్నారు. I think that's very aptly said of Sridhar. Okay. Because ఈయన ఒకలాగా ఉండరు, like the situation batti he can change to suit the situation. So which is a very nice quality actually. It's not that he's changing or he's acting, but he can there's a part of him that comes out to deal with that situation. Okay. That is very nice. తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అది ఒకసారి కొదమసింహం అవుతారు, ఒకసారి కొమరం భీమ్ అవుతారు, ఒకసారి I hate to get angry. Then after the చిన్న చిన్న life is a journey కాబట్టి ఎక్స్పీరియన్సెస్ అవతల ఎక్స్పీరియన్స్ నేర్చుకొని మెలోయింగ్ డౌన్. కాకపోతే when he gets angry there's nobody around to listen to him. అందరూ పారిపోతారు, నేను ఒకటే మిగులుతాను. అంత భయంకరంగా ఉంటుంది. Oh yeah. When he gets mad. ప్రశాంతత తర్వాత ఒక తుఫాన్ వస్తుందంటారు. తుఫాన్ తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఎవ్రీడే ఓం సాయిరామ్ అనుకోవడం, పీస్ అనుకోవడం. ఇక లాస్ట్ రౌండ్ అడుగుతామండి. దిస్ ఇస్ కాల్డ్ లక్కీ ఛాన్స్. సో ఇది కొంచెం క్రిటికల్ గానే ఉంటుందండి. ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా మీ స్క్రీన్ పైన, ఒక నెంబర్ కోరుకోవాలి, అది మాత్రమే రివీల్ చేస్తాం. ఈ నెంబర్స్ వెనకాల ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుందండి, ఒక ఫేస్ ఉంటుంది. సో కొంచెం రివీల్ అవుతుంది, దాన్ని బట్టి వారెవరో గుర్తుపట్టి చెప్తే 1 lakh. సెకండ్ నెంబర్కి వెళ్తే సెకండ్ నెంబర్ రివీల్ చేస్తాం. సెకండ్ నెంబర్కి వెళ్తే 50,000. థర్డ్ నెంబర్కి వెళ్తే 25,000. 3 ఛాన్స్లు ఉంటాయండి. ఈ 3 ఛాన్స్లో వారెవరో చెప్పేయాలి. ఓకే, రెడీ? ఏ నెంబర్ కావాలండి? సో లక్కీ ఛాన్స్ ఆడిద్దామండి. సో ఇక్కడ కూడా మీరు అయితే 1,00,000 కూడా గెలవచ్చు అండి. ఇక్కడ సరైన ఆన్సర్ రాలేదంటే 1,00,000 మీరు గెలవచ్చు. సో నేను అస్సలు క్లూస్ ఇవ్వను. సో 1,00,000 మీరు గెలుద్దరు, కానీ మీరు ఆలోచించండి. సో రెడీ సార్? ఏ నెంబర్ కావాలి? మా రిలీజ్ డేట్ July 16th. 16th. ఓకే, సో July 16th సినిమా రిలీజ్ అయింది. సో లక్కీ డేట్ అండి, ఓకే, మంచి జరిగింది కాబట్టి. సో 16 చూద్దాం. Not lucky for everyone else. What is that? Is that a body part or a face part? Nose, that's a nose. Nose. And now we go 8. 8 లో కన్ను కష్టమే. 4 అయితే లిప్స్ తెలియచ్చు. 13 అయితే కన్ను తెలియచ్చు. 4, 15. 4, 15, 13. వారెవరో మీరు కూడా గెస్ట్ చేయండి. బికాజ్ ఇక్కడ బోల్డ్ అంత ప్రైజ్ మనీ మిగిలిపోతుంది అనిపిస్తుందండి. ఈ ప్రైజ్ మనీ అంతా మీరు గెలవాలంటే SMS చేయాలి. రైట్ ఆన్సర్ గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 SMS చేయండి. 4 is probably better. Huh? 4 lips at least you might get. Okay. Or 1. No, 1 is too away again. Okay. You pick the number. 13. Okay, 13. 13 అండి. శిరీష గారు ఏం చెప్తాది అంటారా? అంతేనా శ్రీధర్ గారు? ఓకే, 13 ప్లీజ్. Hero. It's a guy. Yeah. అమ్మాయి అబ్బాయా? సమ్ హీరో అండి. Yeah. Have to go to another one. Mahesh Babu or. సో ఇక్కడ 50,000 మిగిలిపోయాయి ఆల్రెడీ. సెకండ్ నెంబర్కి వెళ్ళాలి కాబట్టి. Okay. సో 50,000 మీరు గెలుచుకుంటారు ఇప్పుడు చెప్తే, లేదంటే మిగిలిన 50,000 మీరు గెలుచుకుంటారు మీరు కరెక్ట్ చెప్తే. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఆన్సర్స్ కరెక్ట్ రావండి. ఎవరో ఒకరు లక్కీ ఛాన్స్ కొట్టేస్తారు, గెలిచేసుకుంటారు. సో తప్పు ఆన్సర్లు ఎక్కువ వస్తాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ SMS చేసే ప్రయత్నం చేయండి. 50,000 గెలవండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి SMS చేయండి. Pick the 4. You pick 4. 4. ఓకే, పెదాలు తెలుస్తుండొచ్చు మేబీ. హీరోస్ మీసం తెలిస్తే తెలిసిపోతుందండి మరి. సో 4 ప్లీజ్.